హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ ఫేమస్ ఉగ్గాని తయారు చేద్దామండి. ఇదిగోండి బొరుగులు, కట్ చేసిన ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకండి. ముందుగానే పప్పుల పొడి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో పుట్నాలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొబ్బరి పౌడర్ వేశాను. ఈ రెడ్ పౌడర్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ముందుగా మనము ఈ బొరుగులను వాటర్లో వేసేసి 2 to 3 మినిట్స్ అలాగా కడిగేసి విడిగా తీసి పెట్టుకోవాలండి. అంటే ఆ బొరుగులకు ఏదైనా డస్ట్ అదంతా కూడా మనకు వాటర్లో వెళ్ళిపోయి కాస్త బొరుగులు మెత్తపడతాయి. బొరుగుల్ని మురమురాలని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇప్పుడు మనము స్టవ్ అంటించేసి ఇంకా బాణలు పెట్టేసుకుందామండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. కొద్దిగా మనకు తాలింపుకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఒక గుప్పెడమైన పల్లీలు వేస్తున్నానండి. అదంటే ఇది మన చాయిస్, కాకపోతే ఉగ్గానిలో పల్లీలు బాగుంటాయండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసి లైట్గా మనము ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో మనకు తాలింపుకు సరిపడా ఆవాలు, పచ్చెనగపప్పు, మిరపగుళ్ళు అండ్ జీలకర్ర అండి. మొత్తము తాలింపు మొత్తం మనకు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉగ్గాని బజ్జీ రాయలసీమ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇవ్వండి మొత్తం పల్లీలు మొత్తము వేగిపోయాయి కదా. ఇందులో కట్ చేసినటువంటి ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఉగ్గానికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ పకోడీ అండి. ఇదిగోండి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి మరియు టమాటా కూడా వేసేసి మొత్తము కలిపి ఒకసారి మగ్గనివ్వాలండి. అంటే టమాటా కాస్త మెత్తబడాలి. ఇదిగోండి ఇప్పుడు మనము ఒక 4-5 వెల్లుల్లి క్రష్ చేసి వేస్తున్నాను. ఈ స్మెల్ అంటే ఈ వెల్లుల్లి స్మెల్ ఉగ్గానికి చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు వెల్లుల్లి మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఇదిగోండి తాలింపు మొత్తం ఇలా మొత్తము మగ్గిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టిన బొరుగులలో మనం ముందుగా పట్టి పెట్టిన పచ్చిమిర్చి, పుట్నాల పొడిని వేసేసి అందులోనే ఒక 1/2 స్పూన్ మైన పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మొత్తము బొరుగులకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము తాలింపులు మొత్తము వేసేసుకోవాలి. ఇవి బొరుగులు మొత్తము బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనము స్టవ్ పైన వదిలేద్దాము. మనం చేసిన పుట్నాల పొడి వేయటం వల్ల ఈ బొరుగుల తాలింపుకు చాలా టేస్ట్ వస్తుందండి. కాంబినేషన్గా పకోడీ కూడా వేశాను. ఇదిగోండి మన బొరుగుల తాలింపు అంటే ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.